మరి కాసేపట్లో సిట్ విచారణకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. తన దగ్గరున్నటువంటి అన్ని ఆధారాలు సిట్కి ఇస్తానని బండి సంజయ్ తెలిపారు. తనకు సిట్ మీద నమ్మకం లేదని, కేసును సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే అని విమర్శించారు. సిట్ విచారణకు పాదయాత్రగా బయలుదేరారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ఆ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అంశం కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు పలువురి కీలకమైనటువంటి వారందరూ కూడా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపరింగ్ చేసింది అనేటటువంటి అంశం కేంద్రంగా ప్రస్తుతం సిట్ వరుసగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారో, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి బారిన పడ్డారో వారందరినీ కూడా సిట్ విచారిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ ని ఈ రోజు దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిట్ అధికారులు ప్రస్తుతం అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన సిట్ విచారణకు హాజరయ్యే ముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో దిల్కుషా గెస్ట్ హౌస్ కి చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత ప్రస్తుతం అయితే ఆయన సిట్కి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఫోన్ ట్యాపరింగ్ చేయడం జరిగింది. ఆయనతో పాటు పలువురు బీజేపీకి సంబంధించినటువంటి ఇతర నేతలు కూడా ఫోన్ ట్యాపరింగ్ పాల్పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళందరూ బండి సంజయ్ తో పాటు కరీంనగర్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ కన్వీనర్ తో పాటు ఇతర ఆయన పిఏలకు సంబంధించి మధు గాని తిరుపతి వీరందరి ఫోన్లు కూడా అప్పుడు ట్యాపరింగ్ కి పాల్పడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే కేంద్ర నిఘా సంస్థలకు సంబంధించినటువంటి వర్గాల నుంచి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆధారాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. అప్పట్లో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో నా ఫోన్ ట్యాపరింగ్ చేయడంతో పాటు అదేవిధంగా ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా దానికి సంబంధించి ఆధారాలు సేకరించడం జరిగింది. వాటి అన్నింటిని కూడా శిక్షాధికారులకు ముందు ఉంచబోతున్నాను, వారికి అందించబోతున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఎటువంటి వాంగ్మూలం ఇస్తారు, ఆయన ఎటువంటి ఆధారాలు ఇస్తారన్న దానిపైన ప్రధానంగా ఆసక్తికరమైనటువంటి చర్చ జరగబోతుంది. ఒకవైపు ఇప్పటికే బీజేపీ పార్టీ, మరొకవైపు బండి సంజయ్ కూడా దీనికి సంబంధించి సిట్ కాదు సిబిఐతో విచారణ జరిగింది చెప్తున్నటువంటి నాగేంద్ర. ముఖ్యంగా బండి సంజయ్ చెప్తున్నటువంటి ఆరోపణలు చూస్తే గనక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే అని ఆయన విమర్శిస్తున్నారు. సిట్ మీద నమ్మకం లేదని చెప్తున్నారు. ఎలా చూడాలి? ముఖ్యంగా ఎందుకంటే సిట్ విచారణకు సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి కూడా బండి సంజయ్ గాని బీజేపీకి సంబంధించినటువంటి ఇతర కీలక పెద్దలంతా కూడా సిట్ పైన మాకు నమ్మకం లేదు దీనిపైన. ఎందుకంటే సిట్కి సంబంధించినటువంటి విచారణలో పూర్తిగా కేటీఆర్ హస్తం ఉంది, కేసీఆర్ హస్తం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అధికారుల పైన నెపం నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిట్ అధికారులు పూర్తి స్థాయిలో స్పష్టమైనటువంటి విచారణ చేయడం లేదంటూ కూడా ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సిట్ను కాదు పూర్తి స్థాయిలో వారికి శిక్ష పడాలంటే మాత్రం సిబిఐతో ఎంక్వైరీ చేయిస్తేనే పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని బండి సంజయ్ ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి సిట్ అధికారుల విచారణలో కూడా అదే అంశాన్ని ఆయన స్పష్టత ఇవ్వబోతున్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా సిట్కి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది, కానీ ఎటువంటి ముందడుగు వేయడం లేదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో న్యాయం అన్నటువంటి విచారణ జరగాలంటే సిబిఐతో ఎంక్వైరీ చేస్తేనే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందనేటటువంటి అంశం ముందు నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో అదే డిమాండ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.